అందరికీ నమస్కారం. ఈరోజు మనం యోగ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన, ఒక రకంగా చెప్పాలంటే రహస్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అవే నాడులు. మన శరీరంలో ప్రవహించే సూక్ష్మశక్తి మార్గాలు. ఒక్కసారి ఆలోచించండి. మన శరీరంలో కంటికి కనిపించకుండా జీవశక్తిని ప్రవహింపచేసే ఒక అద్భుతమైన ఎనర్జీ హైవేస్ నెట్వర్క్ ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే చాలా అద్భుతంగా ఉంది కదూ? సరే, ఈ ప్రశ్నతోనే మనం నాడుల ప్రపంచంలోకి ప్రయాణం మొదలుపెడదాం. అసలు ఈ నాడులు అంటే ఏంటి? స్పష్టంగా చెప్పాలంటే ఇవి మన శరీరంలోని నరాలు గాని రక్తనాళాలు గాని కావు. అవి భౌతికంగా కనిపించవు. ఇవి యోగా, తాంత్రిక శాస్త్రాల్లో చెప్పబడిన సూక్ష్మమైన శక్తి మార్గాలు. వీటి ద్వారానే ప్రాణశక్తి అంటే మన జీవశక్తి శరీరమంతటా ప్రవహిస్తుందన్నమాట. సరే, ఈ సిస్టమ్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే దీనిని ఒక పెద్ద రవాణా వ్యవస్థలా ఊహించుకుందాం. ఇప్పుడు ఈ శక్తి రహదారుల నిర్మాణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడొక చక్కటి పోలిక ఉంది చూడండి. ఈ శక్తి మార్గాల వ్యవస్థను ఒక ప్రధాన సూపర్ హైవేగా, దానికి రెండు వైపులా సమాంతరంగా ఉండే రోడ్లుగా భావించవచ్చు. ఈ పోలికతో మనకు విషయం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. మరి ఆ రెండు సమాంతర రహదారులు ఏంటి? అవే ఇడ మరియు పింగళ నాడులు. ఈ రెండూ మన శక్తి వ్యవస్థలో ఒక ప్రాథమిక ద్వంద్వత్వాన్ని, అంటే ఒక జంటగా ఏర్పడతాయి. ఒకటి సూర్యుడి శక్తిని సూచిస్తే మరొకటి చంద్రుడి శక్తిని సూచిస్తోంది. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇడ నాడి అంటే చంద్రమార్గం శరీరానికి ఎడమవైపునుంటుంది. ఇది చల్లదనాన్ని, శాంతాన్ని సూచిస్తుంది. దానికి పూర్తి వ్యతిరేకంగా పింగళనాడి అంటే సూర్యమార్గం కుడివైపునుంటుంది. ఇది వేడిని, ఉత్తేజాన్ని సూచిస్తుంది. అంటే ఈ రెండు నాడులు మన శరీరంలో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ను క్రియేట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ చిత్రంలో ఈ నాడుల మార్గాలను ఇంకాస్త జాగ్రత్తగా గమనిద్దాం. ఇడానాడి శరీరానికి ఎడమవైపు నుండి మొదలవుతుంటే పింగళనాడి కుడివైపు నుండి మొదలవుతుంది. అవి రెండూ వెన్నెముక చుట్టూ అల్లుకుంటూ పైకి ప్రయాణిస్తాయి. ఈ అల్లికే వాటి మధ్య ఉన్న ద్వంద్వ స్వభావాన్ని, ఆ సమతుల్యతను సూచిస్తుంది. సరే, పక్కదారుల గురించి తెలుసుకుందాం. మరి ఆ మెయిన్ సూపర్ హైవే ఏంటి? అదే అన్నింటికన్నా ముఖ్యమైనది, సుషుమ్న నాడి. మిగిలిన రెండు నాడులు దీని చుట్టూ తిరుగుతాయంటే దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. సుషుమ్న నాడీ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే వెన్నెముక అడుగు భాగాన, మూలాధార చక్రం దగ్గర. ఈ చిత్రంలో చూపినట్టుగా అది వెన్నెముక మధ్యలోంచి శరీరం యొక్క కేంద్ర అక్షం వెంట నేరుగా పైకి వెళ్తుంది. ఇది మన మొత్తం సూక్ష్మశక్తి వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభం లాంటిది. సరే, ఈ ప్రయాణం పైకి వెళ్లాక తల పైభాగానికి చేరినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఈ సుషుమ్న నాడి మెదడు ముందు భాగానికి, వెనుక భాగానికి వెళ్లే రెండు ప్రధాన శాఖలుగా విడిపోతుంది. మరి దీని ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? అదే బ్రహ్మరంధ్రం. దీనిని బ్రహ్మగుహ అని కూడా పిలుస్తారు. ఇది మెదడులోని రెండు అర్ధగోళాల మధ్య ఉండే ఒక ఖాళీ ప్రదేశం. దీన్ని చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ఆధ్యాత్మిక భావన ఒక నిజమైన జీవసంబంధ వాస్తవంతో ముడిపడి ఉంది. అప్పుడే పుట్టిన పిల్లల తలపై మెత్తగా ఉండే ప్రదేశముంటుంది కదా, దాన్నే మాడు అంటారు. ఆ ప్రదేశమే ఈ బ్రహ్మరంధ్రానికి భౌతిక ప్రవేశద్వారంగా యోగశాస్త్రంలో చెబుతారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇడా, పింగళ, సుషుమ్న ఈ మూడు కేవలం మెయిన్ ప్లేయర్స్ మాత్రమే. అసలు నెట్వర్క్ చాలా పెద్దది, చాలా సంక్లిష్టమైనది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ మూడు ప్రధాన నాడులతో పాటు తాంత్రిక గ్రంథాలు ఇంకా చాలా ముఖ్యమైన నాడుల గురించి చెప్తాయి. కొన్ని లెక్కల ప్రకారం 14 ప్రధాన నాడులు ఉన్నాయంటారు. ఈ విస్తృత నెట్వర్క్ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ప్రతి నాడి కళ్ళు, చెవులు, నోరు వంటి నిర్దిష్ట శరీర భాగాలకు శక్తిని చేరవేస్తుంది. ఈ బొమ్మ చూస్తే తలలో ఎంత కాంప్లెక్స్ నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది. కాని గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే ఈ మార్గాలన్నీ చివరికి ఒకే కేంద్ర బిందువుకు అనుసంధానించబడి ఉంటాయి. అదే సుషుమ్న నాడి. మిగతా నాడులన్నీ దీనికి అధీనంలోనే పనిచేస్తాయి. దాంతో ఈ మొత్తం నెట్వర్కు సుషుమ్న కేంద్రంగా మారుతుంది. సరే, ఈ నాడుల నిర్మాణం అంతా బాగుంది. కాని అసలు పాయింటేంటి? వీటితో పనిచేయడం వెనకున్న అసలు లక్ష్యమేమిటి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అసలు విషయమేంటంటే
ఈ నాడులలోని శక్తి ప్రవాహాన్ని మనం ప్రభావితం చెయ్యొచ్చు. ప్రాణాయామం వంటి యోగ పద్ధతులు సరిగ్గా దానికోసమే ఉన్నాయి. శ్వాసను నియంత్రించడం ద్వారా ఈ సూక్ష్మ శక్తి ప్రవాహాలను కూడా మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. సో ఫైనల్ గోల్ ఇదే అన్నమాట, సూర్య చంద్రశక్తులైన ఈడా పింగళను బ్యాలెన్స్ చేయడం. అలా చేసినప్పుడు శక్తి ఈ రెండు మార్గాల నుండి మళ్లీ కేంద్ర మార్గమైన సుషుమ్నలోకి ప్రవహించడం మొదలవుతుంది. యోగా శాస్త్రం ప్రకారం ఇదే ఆధ్యాత్మిక జాగృతికి, ఉన్నత చైతన్య స్థితులకు దారితీస్తుంది. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. కేవలం శ్వాస ప్రవాహం ఇంత లోతైన శక్తి ప్రవాహాలను ప్రభావితం చేయగలదు అంటే ఇక మనస్సుకి శరీరానికి మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైనదో, ఎంత అద్భుతమైనదో కదా. ఈ ఆలోచనతో ఇక్కడికి ముగిద్దాం.